ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆసక్తికర ముగింపు దశకు చేరుకున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఒక వినోదాత్మక ఖరీదైన ఘటనకు కారణంగా వార్తల్లో నిలిచాడు. లక్నోలోని యకనా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ భారీగా సిక్సర్ కొట్టి బౌండరీ వద్ద పార్కు చేసిన కారు అద్దాన్ని పగలగొట్టాడు. ఈ కారు సాధారణంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు బహుమతిగా ఇచ్చే వాహనం. అయితే అద్దం పగిలినందుకు అతనిపై 5 లక్షల రూపాయల విలువైన జరిమానా విధించబడింది. ఇది నిజంగా శిక్ష లాగా అనిపించకపోయినా ఇది ఒక మంచి పనికి కారణమైంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టాటా మోటార్స్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఆటలో కారును హిట్ చేసి గాజు పగలగొడితే ఆ ఆటగాడు గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి 5 లక్షల రూపాయల విలువైన క్రికెట్ కిట్లను విరాళంగా ఇవ్వాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసి ఆర్సీబీ ముందు 232 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ దూకుడుతో ఆడగా ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఆకాశ్ మెహద్ గా చెలరేగిపోయాడు. 45 బంతుల్లోని 94 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 232 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ గెలిచేలా కనిపించిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దెబ్బ కొట్టారు. 15వ ఓవర్ నుంచి వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు 189 పరుగులకే కుప్పకూలి 42 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ కు మంచి శుభారంభం అందించాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి కేవలం 3.6 ఓవర్లలోని 54 పరుగులతో తొలి వికెట్ కు మంచి స్టార్ట్ అందించాడు.